నీతి ఆయోగ్ సమావేశం అనేది దేశానికి ఉపయోగపడేలా ఉండడం కోసం పెట్టిన కార్యక్రమం అయినా గూడా, ఎక్కువ శాతం నరేంద్ర మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి భజన చేయడానికి దానికే ఉపయోగిస్తూ ఉంటారన్న ఆరోపణ. రీసెంట్‌గా అయితే నీతి ఆయోగ్ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వెళ్ళిపోయారు గూడా. అంటే తనకు అవమానం జరిగిందని, తనని మాట్లాడనివ్వలేదని, తనకి అన్యాయం జరిగిందంటూ ఆమె ఈ మీటింగ్ నుంచే వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే నీతి ఆయోగ్ సీఈఓ ఉంటారు సుబ్రహ్మణ్యం ఏదో ఉంది. ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అదేం లేదు మమతా బెనర్జీ మాట్లాడారు గూడా. మధ్యలో మైక్ కట్ చేశారని ఆవిడ ఆరోపిస్తూ వెళ్ళిపోయారు తప్ప మేము మైకేం కట్ చేయలేదు. మరి ఏమైందో తెలీదంటూ ఆయన నీళ్లు నమిలారు. అంటే బీజేపీకి సంబంధించినోడు ఎందుకు వెళ్ళిపోవాలి? ఆవిడే ఎందుకు వెళ్ళిపోయారు? ఏదో అవమానం అయితే జరిగి ఉంటుంది. సరే వాళ్ళ విషయాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అంశాల్ని నరేంద్ర మోడీ 2 రకాలుగా ఒకటి ప్రశంస, ఒకటి క్రిటిసైజ్. ఒకటి జగన్‌ని ప్రశంస, ఒకటి చంద్రబాబుని, జగన్‌ని కలిపి క్రిటిసైజ్ అనుకోవచ్చు. క్రిటిసైజ్ ఏంటో చూద్దాం. ఒకటి నరేంద్ర మోడీ ఏమన్నారంటే, ఉచితాలు అనేవి దేశానికి మంచిది గాదు. ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తాయి. మరి అదే ఉచితాలు ఇస్తామని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తు పెట్టుకొని ఏపీలో ఎందుకు పోటీ చేసి గెలిచారో మోడీ చెప్పాలి. అదే ఉచితాలు ఇస్తూ అధికారంలో ఇన్నాళ్ళు కొనసాగినటువంటి జగన్మోహన్ రెడ్డి వద్ద ఎంపీల సపోర్ట్ బిల్లుల విషయంలో ఎందుకు తీసుకున్నారు పార్లమెంట్లో సిగ్గు లేకుండా? వాళ్ళు ఇచ్చారు, సిగ్గు లేకుండా వీళ్ళు తీసుకున్నారు. సిగ్గు లేకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళతో కలిసి గెలిచారు మీరు సిగ్గు లేకుండా. మరి ఈ విషయాలకి మోడీ సమాధానం చెప్పాలిగా. ఏదో కేవలం అక్కడ మీడియా ఉంటదనో, లేకపోతే మీడియాలో ఆ వార్తలు తర్వాత వస్తాయనో, లేకపోతే అందరూ ఉన్నారు కాబట్టి మొహమాటానికి అంటాం తప్ప, బీజేపీ కొన్ని విషయాల్లో నేను మెచ్చుకుంటూ, అందులో ఉచితాల విషయంలో చాలా వరకు కాస్త బెటర్‌గా ఉన్నారు వాళ్ళు. అంటే గుడ్డిలో మెల్ల టైప్ వాళ్ళలో దరిద్రం ఉంది గానీ, కాస్తంత బెటర్ అంటే బీజేపీ ఒక్క విషయంలో నేను కంప్లీట్ బీజేపీ నచ్చని వ్యక్తిని. కొన్ని కొన్ని విషయాల్లో నచ్చుతాయి నాకు. ఇందులో కాస్త బెటర్‌గా ఫీల్ అవుతుంటా. మరి మీరు ఇవ్వట్లేదు సరే. మీరు ఇస్తున్న పార్టీలతో పొత్తులు పెట్టుకొని గెలుస్తున్నారు. ఇస్తున్న పార్టీల ఎంపీల సీట్లతో మీరు గెలుస్తున్నారు. మరి ఆళ్ళని ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు? జగన్‌నో, చంద్రబాబునో, ఇంకొకళ్ళని ఉచితాలు ఇచ్చేవాళ్ళని. మీరు ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్నట్టు కదా! ఏపీలో ఉచితాలు ఇవ్వడాన్ని. ఎన్‌డీఏ ప్రభుత్వం ఫార్మ్ అయిందంటే ఏపీలో మేనిఫెస్టో అప్పుడు మేము లేవు అంటే ఇవన్నీ కుదరవు. అదే మేనిఫెస్టోని పెట్టుకున్న పార్టీలతోనే మీరు పొత్తు పెట్టుకొని గెలిచారు కూడా. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని నరేంద్ర మోడీ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా మెచ్చుకున్నట్టయింది. స్కూల్స్ యొక్క డెవలప్‌మెంట్. ఎడ్యుకేషన్ సెక్టార్‌ని చక్కగా డెవలప్ చేసే విషయం గాని, ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా అందరికీ ఇచ్చేలాగా చేయటం గాని, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందు ముందు వరుసలో ఉండడాన్ని మెచ్చుకున్నారు నేరుగా నరేంద్ర మోడీ. కానీ ఈ విషయాన్ని యెల్లో మీడియా ఎక్కడా కూడా చూపించకపోవడంతో బ్లూ మీడియా అంటే వైసీపీ మీడియా, టీడీపీ మీడియా చూపించట్లేదని గగ్గోలు పెడుతోంది.